హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. తెలంగాణకు సంబంధించినటువంటి టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటి గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. చాలామంది మీరు చేసేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మాకు రావట్లేదు అంటున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఒక గంట సింబల్ అనేది వస్తుంది. దానిలో మనకు ఆల్ అనేటువంటి ఆప్షన్ అనేది వస్తుంది. అది క్లిక్ చేసుకుంటేనే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వస్తుంది. ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఎస్జిటి మరియు ఎస్ఏ పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలను మనం ఇప్పుడు చూద్దాం. పాఠశాల విద్యాశాఖలో మొత్తం 13,086 ఉపాధ్యాయ కొలువులను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా వాటిలో సెకండరీ గ్రేడ్ టీచర్లు ఎస్జిటీలకు సంబంధించినటువంటి కొలువులు 6,400 వరకు ఉండనున్నాయి. బీఈడీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు కూడా వీటికి పోటీ పడేటువంటి అవకాశాన్ని ఎన్సిటి కల్పించడం జరిగింది. మరో 3,600 వరకు స్కూల్ అసిస్టెంట్లు ఎస్ఏ ఖాళీలు ఉంటాయని విద్యాశాఖ వర్గాల ద్వారా తెలిసింది. అంటే స్థానిక సంస్థలు ప్రభుత్వ పాఠశాలల్లో భర్తీ చేసేటువంటి ఉద్యోగాల సంఖ్య 10,000 లోపు ఉండనుంది. మిగిలినటువంటి 3,000 ఖాళీల్లో 1,024 ఉద్యోగాలు మోడల్ స్కూళ్ళలో ఉండగా మరో 200 వరకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థలకు సంబంధించినటువంటి సొసైటీల్లో టీచర్లకు సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయని సమాచారం. ఈ రెండు విద్యా సంస్థల్లో కూడా ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఉంటారు. వారు ఆంగ్ల మాధ్యమంలో బోధించాల్సి ఉంటుంది. అదేవిధంగా కొన్ని బోధనేతర నాన్ టీచింగ్ స్టాఫ్స్కు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఇందులో ఉంటాయని మనకు సమాచారం అయితే ఈనాడు పేపర్లో అందించడం జరిగింది. తర్వాత టెట్ నిర్వహణకు ప్రతిపాదన. జిల్లా ఎంపిక కమిటీలు అంటే డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీల ద్వారా ఉపాధ్యాయ కొలువులను భర్తీ చేయడం వల్ల అవకతవకలు జరుగుతున్నాయని భావించినటువంటి ప్రభుత్వం 2017లో వీటిని టీఎస్పీఎస్సికి అప్పగించింది. అక్కడ న్యాయపరంగా ఎదురైనటువంటి సమస్యలన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే 300 హిందీ పండిత్ పోస్టుల భర్తీ పెండింగ్లో కూడా ఉంది. ఎందుకంటే చాలా న్యాయపరమైనటువంటి చిక్కులు అనేటివి వచ్చాయి కాబట్టి మిగిలినటువంటి పోస్టులు కొన్ని పెండింగ్లో మనకు ఉండడం జరిగింది. కాబట్టి జిల్లా క్యాడర్ పోస్టులను కలెక్టర్ ఆధ్వర్యంలోని డిఎస్సితోనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధ్యాయ కొలువులను భర్తీ చేయాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ జరపాలి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది జరపాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అనుమతి ఇవ్వాలని కోరుతూ విద్యాశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి దస్త్రం పంపినట్లు సమాచారం. దీనిపైన ఆమోదం తెలిపిన వెంటనే మనకు టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ని రిలీజ్ చేయడానికి విద్యాశాఖ అయితే సిద్ధంగా ఉంది అని మనకు తెలియజేయడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వస్తే మనకు 1 డేలో మీకు నోటిఫికేషన్ ఇవ్వగలుగుతాము అని విద్యాశాఖ అయితే మనకు చెప్తుంది. టెట్పై విద్యాశాఖ కసరత్తు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినటువంటి అధికారులు ఇక్కడ మనకు నవ తెలంగాణలో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. 80,039 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో పాఠశాల విద్యాశాఖకు సంబంధించి 13,086 పోస్టులున్నాయి. ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేయాలి అంటే టెట్ అర్హత తప్పనిసరి. దీంతో టెట్ నోటిఫికేషన్కు సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. శనివారం అసెంబ్లీలో విద్యాశాఖ పద్దుపై చర్చ ఉన్నది. ఉపాధ్యాయ ఖాళీలు, టెట్ నిర్వహణ, టీఆర్టీ ప్రకటన వంటి అంశాలనేటివి చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు టెట్ నోటిఫికేషన్పై చర్చించి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపించినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం రాగానే టెట్ నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో టెట్ కోసం లక్షలాది మంది అభ్యర్థులు సుమారు 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 2017 జూలై 23న చివరిసారిగా టెట్ రాత పరీక్షలు నిర్వహించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. 2011 నుంచి టెట్ అర్హత సంపాదిస్తే జీవితకాలం ఉంటుందని జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి ఎన్సిటిఈ ప్రకటించింది.
టెట్ నోటిఫికేషన్ జారీ చేయాలని డిఎడ్ సంఘం అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. టెట్ నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. పాఠశాల విద్యాశాఖలో 13,086, గురుకుల విద్యా సంస్థల్లో 6,000 వరకు ఉపాధ్యాయ ఖాళీలు త్వరలో భర్తీ చేస్తామంటూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయ నియామకాలకు టెట్ తప్పనిసరి అయినందువల్లనే వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. కాలయాపన చేయకుండా టీఆర్టీ గురుకుల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ప్రకటించాలని పేర్కొనడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకు సర్కారు ఓకే చెప్తే కనుక 45 రోజుల్లోనే టెట్ నిర్వహిస్తాము, కంప్లీట్ చేస్తామని వీళ్ళు చెప్తున్నారు. ఇది వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సమాయత్తం అవుతుంది. పరీక్ష నిర్వహణతో పాటు పలు మార్పులకు అవకాశం ఇవ్వాలని సర్కార్కు తాజాగా ప్రతిపాదనలు పంపించేది. ప్రభుత్వం అనుమతించినటువంటి 45 రోజు, ఒకవేళ ప్రభుత్వం కనుక అనుమతించిన 45 రోజుల్లోనే టెట్ నిర్వహించేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే టెట్ నిర్వహణకు విద్యాశాఖ అనేక ప్రపోజల్స్ పంపించినా సర్కారు పట్టించుకోలేదు. తాజాగా ప్రభుత్వం టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన చేయడంతో టెట్ నిర్వహించడం తప్పనిసరైంది. ఎన్సిటిఈ గైడ్లైన్స్ ప్రకారం టెట్ వ్యాలిడిటీ 7 ఏళ్ళు, ఏటా 2 సార్లు పెట్టాలి. అయితే టెట్ ఒక్కసారి క్వాలిఫై అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ అని మార్పులు చేస్తూ కేంద్రం నేడు జూన్లో మనకు ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఏటా టెట్ నిర్వహిస్తామని తెలంగాణ సర్కారు 2015 డిసెంబర్లో జీవో 36ను ఇచ్చింది, కానీ అమలు మాత్రం చేయలేదు. 2016, 2017లో 2 సార్లు టెట్ నిర్వహించింది. టెట్ క్వాలిఫై అయి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే రాయగలిగేటువంటి టీచర్ రిక్రూట్మెంట్ టీఆర్టీ 2017 ప్రక్రియ కూడా అప్పుడే నిర్వహించారు. అయితే ఆ తర్వాత మళ్ళీ టీచర్ పోస్టులు నింపకపోవడంతో టెట్ను సర్కారు నిర్వహించలేదు. అంటే డిఎస్సికి ముందు మాత్రమే టెట్ను నిర్వహిస్తుంది మన ప్రభుత్వం మాత్రం. కానీ ప్రతి 6 నెలలకోసారి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారో మన స్టేట్ టెట్ను కూడా అదే విధంగా కండక్ట్ చేయాలి. ప్రతి సంవత్సరము వీలైతే 2 సంవత్సరాలకు ఒకసారి కూడా మనకు డిఎస్సి అనేది ప్రకటించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. కానీ ఎలక్షన్ల ముందు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి, గమనించాలి. మార్పులకు 2 ప్రతిపాదనలు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో టెట్ కోసం ఇచ్చినటువంటి జీవోల్లో మార్పు చేయాల్సి ఉంది. బీఈడీ పూర్తయిన అభ్యర్థులు టెట్ పేపర్ 1 ఎస్జిటి పోస్టులకు అర్హులుగా మార్చాలి. దీంతో పాటు వ్యాలిడిటీని 7 ఏళ్ల నుంచి లైఫ్ టైంకు సవరించాలి. ఈ మార్పులను సూచిస్తూ ప్రభుత్వానికి స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు గురువారం ప్రతిపాదనలు పంపించారు. టెట్ నిర్వహణకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఇక్కడ ప్రిపరేషన్కు 1.5 టైమే ఉంటుందని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే 1-2 నెలల టైం మాత్రం అయితే ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు. ఇప్పటి నుంచే మొదలు పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎప్పుడైనా ఒకవేళ ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే విద్యాశాఖ మాత్రం టెట్ని కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. 45 రోజుల్లోనే టెట్ ఉంటుంది అని కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి ఎవరు కూడా ఇక నిర్లక్ష్యం చేసేటువంటి ప్రయత్నం చేయకండి. టెట్ నిర్వహణకు సర్కారు ఓకే చెప్పినా 1-2 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ రెడీ అయింది. టెట్ తర్వాత టీఆర్టీ పెట్టాల్సి ఉండడంతో ఏప్రిల్ నెలాఖరున లేదా మే నెలలో టెట్ నిర్వహించేటువంటి ఆలోచనలో ఉన్నట్లు ఎస్సీఆర్టీ అధికారి ఒకరు చెప్పారు. నోటిఫికేషన్ ఇచ్చిన 1-1.5 రోజుల ప్రిపరేషన్కు టైం ఇవ్వనున్నట్లు మనకు ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఇప్పుడు కనుక టెట్లో మంచి స్కోర్ సాధించామనుకోండి, ఆ స్కోర్ అనేది మనకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ 7 సంవత్సరాలకు దాని వ్యాలిడిటీ అనేది అయిపోదు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడే మనకు ప్రతిసారి టెట్ అనేది నిర్వహించడం లేదు. కాబట్టి మనకు రెగ్యులర్గా నిర్వహించాలి 6 మంత్స్కి ఒకసారి, కానీ అలా జరగడం లేదు. కాబట్టి దొరికినటువంటి సమయాన్ని ఇక్కడ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నా. అదేవిధంగా మన యొక్క ఛానల్ ద్వారా డైలీ లైవ్ టెస్ట్లను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఉంటాయి. లేదంటే టెలిగ్రామ్లోకి వెళ్ళేసి శ్రీ సాయి ట్యుటోరియల్ అని టైప్ చేయగానే మన యొక్క ఛానల్ అనేది వస్తుంది. అందులో జాయిన్ అవ్వడం ద్వారా డైలీ లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.